సార్ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు గెలిచి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఈయన పనితీరు ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి, పెనమలూరు నియోజకవర్గ ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు చాలా పాపం ఎప్పుడు రెస్ట్ ఉండదు, చాలా కష్టపడతాడు. అయితే ఇప్పుడు కూడా మాకు రైతు బజార్లో కూడా పాపం కష్టపడిన కార్యకర్తలకి ఏదో న్యాయం చేయటానికి మాకు కూడా ఒక కొట్టు ఇవ్వటం జరిగింది. చాలా నిస్వార్థమైన నాయకుడు, చాలా కరెక్ట్ గా పనిచేస్తాడు. అయితే అతనికి ఇచ్చిన ఎమ్మెల్యే దాన్ని చెడ్డ పేరు తెప్పించుకోడు, చాలా కరెక్ట్ గా పనిచేస్తాడు, చాలా మంచివాడు. అంటే ఇక్కడ ప్రజా సమస్యలు మీకు లాంటి ప్రజలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు ఆయన అందుబాటులో ఉంటున్నాడు, అసలు మీకు ఏమైనా ఉపయోగపడుతున్నారా లేదా? ఉంటాడు, ఉపయోగాలు బాగా పడతాడు. కానీ అంటే సమస్యలు ఎక్కువైపోయినాయి ఆయనకి. పద్దాకా అసలు రెస్ట్ ఉండదు, ఎప్పుడు ప్రజా సమస్య మీద తిరుగుతూనే ఉంటాడు. మరి ఉదయాన్నే 5 గంటలకు ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు, సమస్యల గురించి తెలుసుకొని ప్రజలతో మంచి చెడ్డ మాట్లాడుతున్నారని చెప్పి విన్నాము. అది ఎంతవరకు వాస్తవం? మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భం వచ్చిందా? వచ్చింది. పొద్దునే ఉదయం లేచి పాపం అటు కానూరు, సనత్ నగరు, కామైతోపు, వినాయక నగరు, తర్వాత ఇటు తాడిగడప ఏరియాలను పాపం బండేసి తిరుగుతున్నాడు. ఎట్లా ఉండి ఇటు సైడ్ కాలువలు గానీ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారండి. మా లాంటి పేదలకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ మాకు ఒక అండలాగా ఉంటున్నారు. మాకు ఇప్పుడు ఇంట్లో కాస్త కష్టంగా ఉంది అన్నప్పుడు మాకు రైతు బజారు షాప్ చూపించారు, ఒక దారి చూపించారండి మాకు. అదే ఆయన అభివృద్ధి పనులు కూడా రోడ్లు వేయించడం గానీ, మా ఏరియాలో రోడ్లు అసలు బాగుండేవి కాదు, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయినాయి, చాలా బాగా చేస్తున్నారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మీ ఇంటి చుట్టుపక్కల గానీ మీ నియోజకవర్గంలో మీరు తిరిగే ప్రదేశాల్లో ఎక్కడైనా బాగా అభివృద్ధి జరిగిందా? గతంతో పోల్చితే ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మాకే జరిగిందండి. సాలిపేట అని మాకు పవరంకి సాలిపేటలో రోడ్లు బాగా వేశారు. ఇప్పుడు ఇంకా డివైడర్ పెట్టి పెద్దల రోడ్లు వేస్తున్నారు, 100 అడుగుల రోడ్డు. అసలు అంతకు ముందు అయితే మేము ఆ రోడ్లో నడవలేము, ఇప్పుడు ఇంకా బాగా అసలు ప్రతి వాళ్ళకి పిల్లలకి కానీ ఎవరైనా వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టుగా రోడ్లు అభివృద్ధి చేశారండి. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినా గానీ లేకపోతే మీ సమస్యలు చెప్పుకోవాలంటే ఆయన అందుబాటులో ఉన్నారా? ఒకవేళ అందుబాటులో ఉన్నా మాట్లాడే తీరు గానీ పట్టించుకునే తీరు ఎలా ఉందంటారు? చాలా బాగా మాట్లాడతారండి. సార్కి ఏదైనా సమస్య ఉందని మన కార్యాలయానికి వచ్చామంటే సారే మనతో డైరెక్ట్ గా మాట్లాడతారు. సమస్య ఏదైనా వస్తే వెంటనే ఆ సమస్యకు ఎవరు కార్యకర్త వాళ్ళ కార్యదర్శి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఆ పని పూర్తి చేసే వరకు కూడా సార్ వదలరు. కంపల్సరీ ఏదైనా హాస్పిటల్ గానీ ఏ వర్క్ అయినా కూడా ఆయన అన్ని పనులు మనకి ఒక ఇంట్లో మనిషిలాగా చేసి పెడతారు. ఉదయాన్నే 5 గంటలకి ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు వింటూ మంచి చెడ్డలు మాట్లాడుతున్నారనే ఒక వార్త వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు ఆయనతో మాట్లాడగానే సమస్య చెప్పుకోవడం? ఆయన బైక్ మీద వస్తారు, సమస్యలు ఏంటని మన ఒక పక్కన మన మనిషి వాళ్ళే అడిగి తెలుసుకుని ఆ సమస్యలకి ఆయన సొల్యూషన్ చూపిస్తారు. అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నారు సార్. మాకు ఏ సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తున్నారు. మా తక్కువ వాళ్ళని కూడా ఏం లేదు, మనం ఎవరు వచ్చినా ఆయన కలుస్తారు, మాట్లాడతారు. మా లాంటి వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తున్నారు ఇప్పుడు. మరి ఆయన దగ్గర నుంచి మీరు ఏమైనా లబ్ధి చేయగలిగిందంటారా? మీకు ఏమైనా సార్? మేము ఇప్పుడు మా మామయ్య గారు పని చేయలేకపోతున్నారని ఆయన అడగగా మాకు రైతు బజార్ షాప్ ఇచ్చారు, మాకు చాలా మేలు చేశారు. సొంతంగా ఆయన ఇచ్చారండి? ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే మా పరిస్థితి ఇదేంటి సార్ అని చెప్తే మా మామయ్య గారికి షాప్ ఇచ్చారు. మరి ఎలా స్పందించారండి ఆయన? చాలా బాగా, మీలాంటి వాళ్ళని మేము చూస్తామండి అని చెప్పి చేశారు. మేము ఎప్పుడు ఆయన మంచిగానే చూసారు మమ్మల్ని, ఏ సమస్యలు వచ్చినా తీర్చారు, మాకు మంచిగా చేస్తున్నారని. మరి ఆయన వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏమైనా మీకు ఏమైనా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమైనా అభివృద్ధి ఎలా ఉన్నాయంటారు? మాకు అంతకేదో డ్రైనేజ్ ఏం లేవు, మాకు ఇళ్ళకి ఇప్పుడు డ్రైనేజీ ఉంది, మాకు రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, బాగా జరుగుతుంది. మరి చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తున్నాయా? కొంచెం వివరంగా ఏమైనా చెప్పగలరా? అంత వివరంగా మేము బాగానే చేస్తున్నారు. అంటే ఉదయాన్నే 5 గంటలకి ప్రజల దగ్గరకు వచ్చి మంచి చెట్లు మాట్లాడడం సమస్యలు 4ంటికి వస్తున్నాయి, 4:30 అలా వచ్చేస్తున్నాడు, మొత్తం చూసుకుని వెళ్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి రోడ్లు డ్రైనేజీలు ఎలా ఉన్నాయంటారు? బాగా చేస్తున్నారు రోడ్లు డ్రైనేజీలు. ఓకే, కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు పెడుతున్నారనే మాట వినపడుతుంది, మీకు ఏమైనా అలా లబ్ధి అయినా చేకూరింది? అసలు ఎంతవరకు నిజం అది? అవన్నీ మనకి ఎలా తెలియండి. మీకైతే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. మరి ఆయన మీకు ప్రజలు ఏదైనా సమస్యలు వస్తే మీకు ఏమైనా అందుబాటులో ఉన్నారైనా? ఉంటారండి, ఎప్పుడే ఉంటారు, అందుబాటులో ఉంటారు, ఇక్కడే ఉంటారు. మరి పైన కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మీరైతే? బాగానే ఉంది. మా ఎమ్మెల్యే గారు మాత్రం బాగానే చేస్తున్నారు. ఓకే, అవన్నీ మాకు తెలియదు కదా, మా ఏరియా ఎమ్మెల్యే గారు మాత్రం బాగా చేస్తున్నారు.
మీ ఎమ్మెల్యే గారికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు, ఎలా ఉందంటారు పనితీరు? 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పనితీరుని బట్టి, ఎలా ఉందంటారు? 9% అన్న. నేను 1% మనం చెప్పలేం కానీ 99% నెంబర్ 1 చేస్తాను. బాగా చేస్తున్నారంటారు. రైట్. అంతా బాగానే ఉందండి, అంత బాగానే జరుగుతుందండి, అంత బాగానే చూస్తున్నారు, మనుషులు కూడా బాగానే చూసుకుంటున్నారు, అంటే చెందుతున్నారు, అంత బాగా చూసుకుంటున్నారు, ఆయన చూసుకున్నట్టు బాగానే చూస్తున్నారు, అంతకు ఏదైనా అవసరాలన్నీ చేస్తున్నారు. మీది ఎక్కడండి? మీది మాది కంకిపాడండి. మీది కంకిపాడు. మాది కంకిపాడు. మా అబ్బాయికి ఆపరేషన్ అయితే ఇక్కడ చేపించుకుని పోలే పైసలు మా సాయం చేశారు, 5,000 ఇచ్చారు. మా కంకిపాడు బాగానే చేశారంటే నేను వచ్చి నా పంట ఇస్తే చాలా కోరుకుంటున్నాను. ఓకే, మరి మీరు ఉండే దగ్గర రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలా అంతా ఉన్నాయి? బాగానే ఉంటాం, కంకిపాడు అంతా బాగానే చూసుకుంటున్నారు, చెందుకుంటున్నారు, ఏది అడిగినా మా సాయం చేస్తున్నారు. మరి మీకు అందుబాటులో ఉంటారు ఆయన? అందుబాటులోనే ఉంటున్నారు ఆయన. ఉదయాన్నే 5 గంటలకి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు వింటున్నారంట కదా, మీ దగ్గరికి ఏమైనా వచ్చి ఎప్పుడైనా మాట్లాడారా? మా దగ్గరికి వస్తాను దండం ఇప్పుడు మీ మీటింగ్ ఉన్నప్పుడు వస్తున్నారు, వచ్చి దండం పెట్టుకుని సాయం చేస్తాం, అడిగిన వాళ్ళకే చేస్తున్నారు, చేసి పెడతారు. మీకైతే అన్ని విధాలుగా ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? మాకైతే అంతా బాగానే ఉందండి, మా ఏరియాలో మొత్తం బాగా సాయం చేశారండి. ఓకే, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు ఏమైనా అందుతున్నాయేమో? ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? మాకు అన్ని అంతే బాగానే అందుకుంటున్నాయండి, చెందుతున్నాయండి. మాకు కావాల్సిన నాకు ఇది బండి కూడా ఇప్పించాడు, చూడండి ఆయన చెప్పని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. ఆయన అసలు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు ప్రజల మనిషి ఒక రకంగా చెప్పాలంటే ఆయన. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముందు రోడ్లు ఎలా డెవలప్ చేయాలి ఏంటంటే, కానూరులో ఉన్న డ్రైనేజీని, కానూరులో ఉన్న రోడ్ల గురించి, మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న రోడ్లన్నీ కూడా ఆయన పట్టించుకుని ముందు బాగు చేయాలని చెప్పి రోడ్లు వేయటం, తర్వాత మంచిగా రైతులందరికీ ఇదిగా మంచి మార్కెట్ యార్డులు పెట్టి, మార్కెట్ యార్డులో చైర్మన్లు పెట్టి రైతు బజార్లు అన్నీ కూడా చాలా చక్కగా కట్టిస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నారు చాలా మంది పేద ప్రజలకి కానూరులో చాలా మందికి ఇచ్చారు రైతు బజార్ల షాపులు, అలాగే ఇప్పుడు గంగూరులో ఇస్తున్నారు చాలా మందికి, పేదవాళ్ళందరికీ ఎస్సీలకి మైనార్టీలకి అందరికీ కూడా రైతు బజార్లో షాపులు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తున్నారు. అలా ప్రతి చోట ప్రతి ఊళ్ళల్లోనూ ఒక రకంగా చెప్పాలి, కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పేద ప్రజలందరికీ ఏ రకంగా సహాయం చేయాలా, ఏ రకంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలా, ఏ రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళకి ఏదో ఒక రూపైన సహాయం చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ రకంగా షాపులు పెట్టిస్తున్నారు. అలాగే ఆయన ప్రతి చోట ఎక్కడికైనా వెళ్దామండి, అది చావు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయన వెళ్ళిన చోటల్లో కూడా ప్రతి చోట వాళ్ళ ఇంట్లో ఒక 5,000 10,000 వాళ్ళ చేతిలో పెట్టి ఆయన యువతలకు వస్తారు. ఆ రకంగా కూడా వాళ్ళు ఏదో రకంగా ఆదుకోవాలని చూస్తూ ఉంటారండి. అది అన్ని రకాలుగా ఆయన చాలా బాగా చూస్తున్నారు. కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే గత 5 ఏళ్లు కొలుసు పార్థసారథి గారు చేశారు, మరి ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు అసలు ఏమి డెవలప్మెంట్ పెద్దగా లేదండి, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు అసలు ఏమి అంటే మనం మాట్లాడకూడదు, ఇప్పుడు ఆయన ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి, కానీ అప్పుడు అసలు ఏమీ పట్టించుకోవాలి, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు, అసలు ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్ లేదు, అసలు ఓవరాల్ గా రాష్ట్రంలోనే అంత సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రోడ్లు అనేది లేదు, డ్రైనేజీ లేవు, ఎక్కడికక్కడ అన్యాయాలు అక్రమాలు అకృత్యాలే జరిగినాయి. అలాగే యథారాజా తదాపజాక ఆయన ఎట్లా ఉంటే ఆయన ఎమ్మెల్యేలు అలాగే ప్రవర్తించారు ఇక్కడ. అద్భుతంగా ఉందండి ఈయన పరిపాలన. ఈయన ప్రజా సమస్యల గురించి కానీ ఈ నియోజకవర్గంలో మా సమస్యలు ఏదైనా ఉంటే ఆయన ప్రతిరోజు నిత్యం ఉదయం 7:30కి మేము లేకపోకముందే ఆయన వచ్చి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి, మీరేంటమ్మా మీకు రోడ్లు ఎట్లా ఉన్నాయి, మీరు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఏ సమస్య ఉందని తెలుసుకునే ఎమ్మెల్యేనండి ఈయన ప్రజా ఎమ్మెల్యే, మా పేద ప్రజల ఎమ్మెల్యేనండి. మరి ఈయన అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు అయింది కదా, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో అసలు ఇక్కడ ఈ చుట్టుపక్కల రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, మీకేం కనిపించాయండి? ఈ ఎమ్మెల్యే గారు ఉదయం లేచిన వెంటనే ఆయన నేను చూశాను, ఏదో ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి, ఏదో ఒక వార్డు దగ్గరికి వెళ్ళి, ఏదో ఒక మూల, అంటే ఈ రోజు పోరంకి, నెక్స్ట్ అంటే మేము పేపర్లో చూస్తూ ఉంటాం ఈయన గురించి, ఏది తెల్లారి పేపర్లో చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఈయన ఈరోజు పోరంకిలో పనిచేశాడు, అక్కడ డ్రైనేజీలు బాగు చేస్తున్నాడు, అక్కడ యనమల కూతురులో రోడ్లు వేస్తున్నాడు, ఇంకో చోట శంకుస్థాపన చేస్తున్నాడు, ఇంకో డ్రైనేజ్ వేస్తున్నాడు, ఈ తర్వాత ఇంకో చోట ఆ వంతెనల దగ్గరికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉంటామండి. ఈయన ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక చోట ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్లోని, ప్రజా సంక్షేమం గురించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానండి. ఆయన ప్రతీక అండి ఆయన చంద్రబాబు గారు ఏంటో 24 గంటలు 18 గంటలు పనిచేస్తానంటున్నాడు కదా, మా ఎమ్మెల్యే గారు మాత్రం 20 గంటలు పనిచేస్తున్నాడండి మా గురించి.